మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 22వ తారీఖు జనవరి నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నోటి మాటల గురించి కొన్ని నిమిషాలను మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనములో మాటను గురించి దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, మృదువైన మాట కోద్రమును చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపును. దేవుని బిడ్డలారా, మన మాట తీరును బట్టే మనము ఆత్మీయులను సంపాదించుకోవచ్చు. మన మాట తీరును బట్టే మనము జనంగాను స్నేహితులను మనము దూరం చేసుకోవచ్చు. కనుకనే మనం మాట్లాడే మాట ఉప్పు వేసినట్లుగా రుచిగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. నీ జీవితంలో నీవు మాట్లాడే మాట ఎలా ఉంటుందో ఒకసారి నీవు పరిశీలించుకో. అలాగే 17వ అధ్యాయము 20వ వచనంలో కూడా మాటల గురించి దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాట, కుటిల వర్తనుడు మేలు పొందడు, మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడిపోవును. రెండవ మాట మూర్ఖపుతో కూడినటువంటి మాట. వారు మాట్లాడే మాట ఎదుటి వ్యక్తికి హాని కలుగుతుందో ఆ మాట్లాడే మాటను బట్టి ఆ మెదటి వ్యక్తి నొప్పించుకుంటాడో తెలీదు. కొందరు మాట్లాడుతూనే ఉంటాడు. సహోదరుడా, సహోదరి, అట్టి మాటకారివైతే నీవు మూర్ఖపు మాటలు మానుకో. 2 నొప్పించు మాట మానుకో. ఇక 3వదిగా చూస్తే దేవుడు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట విస్తారమైనటువంటి మాట. 10వ అధ్యాయము 19వ వచనములో సామెతల గ్రంథంలో దేవుడు అంటున్నటువంటి మాట, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు. వ్యర్థమైనటువంటి మాటల గురించి, ప్రతి మాట గురించి విమర్శ దినమందు లెక్క అప్పచెప్పవలసి వస్తుంది అని దైవ గ్రంథములో దేవుడు మత్తయి సువార్తలో తెలియజేశాడు. అందుకనే సహోదరులారా, మన మాట రుచిగా ఉండాలి. ఇక 4వ మాట సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనము. ఇది ఊరకనే మాట్లాడే మాట. చూడండి, అంటాడు, తన నోరు కాచుకున్నవాడు తనను కాపాడుకొను, ఊరికే మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సంబంధము లేదు, అసలు నీకు ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్ లేనటువంటి మాటను కూడా కొందరు మాట్లాడుతూ ఉంటారు. సహోదరులారా, ఆ మాట తనకు భయంకరమైనటువంటి శాపాన్ని, భయంకరమైన ద్వేషాన్ని తెస్తూ ఉంటుంది కొన్ని మార్లు. అందుకనే ఊరకనే మనం ఎప్పుడూ కూడా ఏ విషయం గురించి కూడా మాట్లాడకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక మనందరము కూడా ఆ మాట వినే వ్యక్తులమై ఉండాలి అని దేవుని దాసునిగా దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఆతృత పడే మాట. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 20వ వచనంలో అంటాడు, ఆతృతపడి మాట్లాడు వారిని చూచితివా, వాని కంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. ఆతృతతో పడేస్తారు. ఏదో మాట్లాడేయాలని మాట్లాడుతూ ఉంటే పక్కన ఎవరెవరో మాట్లాడుకుంటే సంబంధం లేకపోయినా వారికంటే ముందు మాట్లాడాలని ప్రయాసపడుతూ కొందరు అతి ఉత్సాహంతో మాట్లాడతారు. అది కూడా నీకు ప్రమాదకరమే. గుర్తుంచుకో, వాడికంటే మూర్ఖుడే మేలు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సహోదరులారా, దేవుడిస్తున్నటువంటి మాటలను శ్రద్ధగా పరిశీలించండి, పరీక్షించండి, పరిశోధించమని దేవుని దాసునిగా దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. 6వ మాట కుటిలమైనటువంటి మాట. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకునుట, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. దేవునికి అసహ్యమైందండి కుటిలమైనటువంటి మాట. కడుపులో ఒకటి పెట్టుకొని మన భాషలో చెప్పాలి అంటే కుళ్ళుబోతు మాటలు అంటారు. కుటిలమైనటువంటి మాట చాలా దేవుడికి అసహ్యమైనటువంటి. పైకి మాట్లాడే మాట బ్రతుకు ఒకటిగా ఉండదు. దేవుడు దాటిని అసహ్యించుకుంటాడు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది.
అందుకే 12వ వచనంలో 12వ అధ్యాయంలో 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా అంటాడు, కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలినవాడు దుష్టుడై ఉన్నాడు. ఒకవేళ దేవుని సన్నిధిలోకి వస్తూ ఉన్నా, దేవుని నామాన్ని ఆరాధిస్తూ ఉన్నా, నీవు పనికిమాలిన వాడవు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పనికిమాలిన వ్యక్తివి అని తెలియజేస్తుంది. అందుకనే మనం మాట్లాడే మాట ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి. ఇక 7వదిగా 12వ అధ్యాయము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలించగలిగినట్లయితే ఇక్కడ తెలియజేస్తున్నటువంటి కత్తిపోటు మాట మాట్లాడితే కొంతమందికి కత్తి పొడి చేసినట్లు ఉంటుంది. చూడండి ఒకసారి 12:18లో, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, వారు జ్ఞానులు నాలుక ఆరోగ్యదాయకము. కొంతమంది మాటలతో పొడి చేస్తూ ఉంటారు, ఎదుటి వ్యక్తిని మాటలతో చంపేస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి కొంతమంది కృంగిపోతూ ఉంటారు. సహోదరుడా, అటువంటి వ్యక్తివి అయితే నీవు మార్చుకో, అటువంటి వ్యక్తివి అయితే నీ హృదయాన్ని మార్చుకోమని దైవ సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక తర్వాత 8వ మాట మోసపు మాట 12వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. సత్యవాది ప్రియుడు నీతిగల మాటలు పలుకు మాటలు సాక్ష్యపు మోసపు మాటలు చెప్పును, కోట సాక్షి మోసపు మాటలు చెప్పును. 12వ అధ్యాయము 17వ వచనంలో మరో మాట గురించి చెబుతున్నాడు. ఆ మాటే మోసపు మాట. 24వ అధ్యాయము 28వ వచనంలో ఈ మోసపు మాట గురించి దేవుడు చూడండి ఏమని తెలియజేస్తున్నాడు. 24వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూడండి. నిర్మితముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకుము, నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా. నువ్వు జీవితంలో ఎప్పుడూ కూడా మోసకరమైనది మాట నీ నోట నుండి రాకూడదని దేవుని వాక్యము తెలియజేస్తుంది. తర్వాత మాట 9వ మాట హానికరమైనటువంటి మాట. 17వ అధ్యాయము సామెతల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూస్తే ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. 17:4 చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. హానికరమైనటువంటి మాట, అబద్ధికులకి బాగా ఇష్టమైనటువంటి మాటలు ఇవి, హాని చేసే మాటలు. జాగ్రత్తగా గమనించండి. ఇక 10వ మాట ఒట్టి మాట. 14:23 సామెతల గ్రంథము. ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట చూడు జాగ్రత్తగా. ఏ కష్టము చేసినా లాభము కలుగును, ఒట్టి మాటలు లేమిడికి కారణము. కొంతమంది మాటలు చెప్పుకుంటూ బ్రతుకుతారు, మాటలతోనే వాళ్ళ జీవనం కొనసాగుతూ ఉంది. ఒట్టి మాటలు, అక్కడ ఏవి కార్యాలు ఉండవు కానీ ఒట్టి మాటలు పలుకుతూ ఆ మాటల చేత, మాటల గారడీ చేత జనాన్ని మోసపుచ్చుతూ మాయపరుస్తూ ఉంటారు. సహోదరుడా, ఆలోచించు, మాట్లాడు, ప్రవర్తించు. నువ్వు మాట రుచి కలిగినదిగా ఉండాలి. నీ మాటను బట్టి దేవుని నామానికి మహిమొచ్చేదిగా ఉండాలి. కనుక నీ నోటి మాటను బట్టి నీవు తీర్పులోకి వచ్చిన విషయాన్ని గుర్తెరిగి దేవునికి సాక్షిగా బ్రతుకు. అట్టి స్థితిలో దేవుడు నిన్ను నడిపించి ఆయన కృపలో బహుబలంగా వాడుకొనుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితముల్లో తండ్రి, వారు మాట్లాడే ముందు వారు ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని గుర్తెరిగి ప్రభు ఆ మాట ప్రకారంగా జీవించున్నట్లు వారిని తండ్రి నీ ఆత్మచేత నింపి యథార్థమైన మాటల వరకు కృప దయచేసి నడిపించమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సన్నిధి సదాకాలంతో వెంబడించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించు.